హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్లో కట్టి పరుగుల పులుసుని అయితే ప్రిపేర్ చేశానండి. ఇది చాలా బాగుంటుంది. మనకు వండిన తర్వాత ఒక్క చేప కూడా విరగకుండా ఉండే పద్ధతి అయితే మీకు చూపిస్తానండి వీడియోలో. ముందుగా 1/2 కిలో కట్టి పరుగులను తీసుకుంటున్నాను. వీటిని తలకాయలు, తోకలు, శంకులు శుభ్రంగా తీసేసిన తర్వాత పులుసు అంతా శుభ్రంగా తోమేసుకోవాలండి. తర్వాత పొట్టలో చెత్త అంతా కూడా పొట్టను కట్ చేసి చెత్త అంతా తీసేయాలి. ఉప్పు, పసుపు, పెరుగు వేసుకుని నీట్గా ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఈ చేపల్లో 1/2 స్పూన్ పసుపును వేస్తున్నాను. నెక్స్ట్ 3 స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నాను అండి. చేపల కూర కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను కొద్దిగా. వీటిని మొత్తం కలిపేసి ఒకసారి ఒక డిష్ తీసుకుని డిష్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం మనకి చేపకు పడుతుంది ఉప్పు, కారం. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండుని తీసుకుని చింతపండు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒక యాలక్కాయ, కొద్దిగా అల్లం ముక్క తీసుకుంటున్నాను. చిన్న ముక్క అయితే సరిపోతుందండి. వీటిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా వాటిని కూడా మీ మిక్సీ జార్లో వేసేస్తున్నాను అండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించుని పాన్ పెట్టేసుకుందాం అండి. ఆయిల్ వేసుకుంటున్నాను అండి. చేపల కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయలని, ధనియాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండుని తీసుకున్నాం కదా ముందుగా, ఆ చింతపండుని ఇలా రసం తీసి పెట్టుకున్నాను. ఈ రసాన్ని కూడా మనకి ఇలా ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిన దాంట్లో వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు వీటిని సిమ్లో ఉడికించుకోవాలండి, చింతపండు రసాన్ని ఉల్లిపాయలు. ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం ఫ్రిడ్జ్లో చేపలను పెట్టుకున్నాం కదా, ఆ చేపలను తీసుకుని ఒక్కొక్కటి కూడా మనకి చింతపండు రసం ఉడుకుతుంది కదండి, వీటిల్లో ఒక్కొక్క చేపని వేసేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం అన్ని చేపలు వేసేసిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా వేసుకుంటున్నానండి. ఒకసారి కడిగేసి గిన్నె వాటర్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మనకి సిమ్ మంట మీద 15 నుంచి 20 మినిట్స్ వరకు చేపలను ఉడికించుకోవాలి. మధ్యలో ఉడికించుకునేటప్పుడు అసలు గరిటె మాత్రం అస్సలు పెట్టకండి. ఒకసారి ఇలా అయితే కదుపుకోండి చిన్నగా. నెక్స్ట్ నాకు టేస్ట్ చూస్తే కొద్దిగా ఉప్పు తగ్గింది, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ మూత పెట్టుకుని కాసేపు ఉడికిస్తున్నాను అండి, వాటర్ ఎక్కువగా ఉంది కదా. నెక్స్ట్ కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాను అండి. మొత్తం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకున్నాను. మనం ఈ కర్రీ అసలు మార్నింగ్ వండుకుంటే ఈవినింగ్ తింటే చాలా బాగుంటుందండి. చల్లగా అయిన తర్వాతే చేపల కూర ఎప్పుడే కూడా చేపల పులుసు టేస్ట్ వస్తుంది. ఇలా వండితే ఒక్క చేప కూడా విరిగిపోకుండా వండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.